యాక్సిడెంట్ అయినప్పుడు వాటర్ తాపించి ఆ ప్రాణాన్ని బతికిస్తున్నాం అనుకుంటారు కానీ ఆ తప్పు అసలు చేయొద్దు. మీరు ప్రాణం పోస్తున్నాం అనుకుంటారు కానీ ప్రాణం మీ చేతులారా మీరే తీసినట్టయితే అవుతుంది. అది ఎలానో చెప్తాను చూడండి. యాక్సిడెంట్ అయినప్పుడు చేస్తున్నాం అనుకుంటాం, కాకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ట్యాగ్ రిఫ్లెక్స్ అనే పైప్ అయితే క్లోజ్ అయిపోతుంది. అలాంటి టైంలో మనం వాటర్ తాపిస్తే అది డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. వాటర్ తాపిచ్చేసి హాస్పిటల్కి అయితే ఎమర్జెన్సీకి అయితే షిఫ్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి చూస్తాడు. అనెస్థీసియా ఇచ్చేటప్పుడు స్టమక్ అనేది చాలా ఎంప్టీగా అయితే ఉండాలి. అనెస్థీసియా వల్ల వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ తాపించి వాళ్ళకి హెల్ప్ చేసామనుకుంటాం, కాకపోతే దానివల్ల వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి మిస్టేక్లు చేయకండి. రోడ్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా సడన్గా అవ్వచ్చు, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగచ్చు. రోడ్డు పైన ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్ అయితే నేను చూశాను. దాంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి మీకు పిన్ టు పిన్ చెప్తాను, ఒకటి చూడండి. ఫ్రీ అంబులెన్స్, అటెండెంట్ సర్వీస్, ఇన్సూరెన్స్ కనుక ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏ హాస్పిటల్ టైప్ అయి ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. అది సర్జరీ ఇన్ కేస్ అవసరం పడితే మంచి డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. సో సర్జరీ కాస్ట్ కూడా తగ్గించి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ వాళ్ళే సజెస్ట్ చేసి అయితే చేస్తారు. అప్లికేషన్ పేరు ఏంటంటే కేర్ లైన్. మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, ఇంకా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ది బెస్ట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మనకు కాకపోయినా పక్కన వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనం సజెస్ట్ చేసినట్టు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.